ఈరోజు మనం ఈ వీడియోలో ముత్యాల హారతి పగడాల హారతి అనే చక్కని పాటని వాసవి మాత మీద మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను. ఈ పాట మధ్యమావతి రాగంలో ఉందన్నమాట. నేను 1వ శృతిలోనే ప్లే చేస్తున్నాను. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్కి సి, బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట. ఇప్పుడు మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి మ పని సా సాని ప మరి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీ2 చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి మా1 శుద్ధ మధ్యమము, ఈ వైట్కి పా పంచమము, ఈ బ్లాక్కి నీ2 కైసిక నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్లో సేమ్ అవే వస్తాయి. మళ్ళా ఇప్పుడు మనం పల్లవిని ప్లే చేసుకుందాం. ఇప్పుడు ముత్యాల హారతి పగడాల హారతి, ముత్యాల హారతి పగడాల హారతి, వాసవాంబనీకిదే వైడూర్య హారతి, ముత్యాల హారతి పగడాల హారతి, వాసవాంబనీకిదే వైడూర్య హారతి, ముత్యాల హారతి పగడాల హారతి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ముత్యాల ససాస, ముత్యాల సరిపోయింది. హారతి నీప మరి అంటే బాగోది. నీప హారతి మరి, ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. ససాస నీ పరి ముత్యాల హారతి పగడాల రిమ పగడాల హారతి రీ ససా సరిపోయింది. ససాస నీ పరి రి మరి ససా, ముత్యాల హారతి పగడాల హారతి. ఇదే చిన్న తేడా ఉంది. మళ్ళా ముత్యాల హారతి ససాస ముత్యాల నిసని, ఈ నిసని మనం నీ అని పాడుకోవాలి. ససాస నీ పరి ముత్యాల హారతి పగడాల రిమ పగడాల రిమరి, ఈ రిమరిని మనం రీ అని పాడుకోవాలి. రిమ రీ ససా, ససాస నీ పరి రిమ రీ ససా, ముత్యాల హారతి పగడాల హారతి, వాసవాంబ రీమ వాసవాంబ నీకిదే పాని మా పా, నీకి పాని నీకి దే మపా, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. రీమ పాని పా, వాసవాంబ నీకిదే వైడూర్య పప సస వై పాడు పస, ఈ పసని సా అని పాడుకోవాలి. పసాస వైడూర్య హార నీప, ఇది ప్లేను. నీప నిస నీప అని కూడా వేస్తారు, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్లేన్. పసాస నీప వైడూర్య హారతి మరి మపా, ఈ మరి మపాని మనం పా అని ప్లే చేసుకోవాలి, పాడుకోవాలి. వైడూర్య హారతి పసాసని పపా
ముత్యాల హారతి పగడాల హారతి ససాసని పరి రిరి మరి ససా వాసవాంబ ఇక్కడ మారింది వాస రీమ వాం మరి ఈ మరిని మనం రీ మరి మా వాసవాంబ నీకిదే పాని పా రీ మరి మ పాని పాని పా వాసవాంబ నీకిదే వైడూర్య హారతి ఇది మనకు వచ్చింది మనకు ఆల్రెడీ పసాసని పా ఇది ఇప్పుడు మొత్తం ప్లే చేస్తాను ప్లేని సంగతులు గమకాల సంగతులు ససాసని పరి రిరి మరి ససా ససాసని పరి రిరి మరి ససా రీ మరి మ పాని పా సాసని పపా ససాసని పరి రిరి మరి ససా రీ మరి మ పాని పా సాసని పపా ససాసని పరి రిరి మరి ససా ముత్యాల హారతి పగడాల హారతి. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఇప్పుడు ఇది మనం ప్లే చేసుకున్నది పల్లవి. అష్టభుజముల పుష్కరిణియందున అష్టభుజముల పుష్కరిణియందున అష్టలక్ష్మి నీకిదే భవ్యహారతి అష్టలక్ష్మి నీకిదే భవ్యహారతి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు అష్టభుజముల రిమ్మ రిరిమప సరిపోయింది. రిమ్మ రిరిమప అష్టభుజముల పుష్కరిణి పప్ప సరిపోయింది. పుష్కరిణి యందునా నీమా యందునా మప ఈ మపని మనం పా అని పాడుకోవాలి. పుష్కరిణి యందునా పప్ప నీమప. ఈ లైన్ మొత్తం చూద్దాం. రిమ్మ రిరిమప పప్ప నీమప అష్టభుజముల పుష్కరిణి యందునా. రెండోసారి చిన్న తేడా ఉంది ఇక్కడ. ఆ తేడా ఎక్కడంటే చూపిస్తాను. లా దగ్గర అష్టభుజము లా పాని పని పా. ఈ పాని పని మనం పా అని పాడుకోవాలి. రిమ్మ రిరిమ పా అష్టభుజముల పుష్కరిణి యందునా. ఇది కామనే. పప్ప నీమ పా. రెండో సంగతి చూద్దాం. రిమ్మ రిరిమ పా పప్ప నీమ పా అష్టభుజముల పుష్కరిణి యందునా. అష్టలక్ష్మి అష్ట పప్ప అష్ట లా రీసా. ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. అష్టలక్ష్మి పప్ప సాస అష్టలక్ష్మి నీకిదే నిససని పా అంటే బాగోదు. నిసా ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సాస నీకి దే నీపా. ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. సాస పా నీకిదే అష్టలక్ష్మి నీకిదే పప్ప సాస సాస పా భవ్య పసస
ఈ పససాను మనం సా సా అని పాడుకోవాలి. భవ్యహార సా సా నీ ప భవ్యహార అని ఇది హార, ఇది ప్లేనెస్కు వచ్చి హార నిసని, ఈ నిసని నీ అని ప్లే అని గమ్మ కొంత కూడా పాడుకోవచ్చు. భవ్యహార ప్లేన్ అది భవ్యహార సా సా స నిసని ప అనమాట. భవ్యహారతి అష్టలక్ష్మి నీకిదే భవ్యహారతి పప్ప సాస 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 పా సాసని పా. ఇది ఇప్పుడు మొత్తం చూద్దాం. ఇప్పుడు ప్లే నేను స్వరాన్ని ప్లే చేస్తాను. రిమ్మ రి రిమ పా పప్ప 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 ని మ పా రిమ్మ రి రిమ పా పప్ప పప్ప ని మ పా పప్ప సాస సాస పా సాస ని పపా పప్ప సాస సాస పా సాసని పపా. ముత్యాల హారతి పగడాల హారతి ససాసని పరి రిరి మరి ససా. ఇప్పుడు రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం మనం. వాణి గాయత్రీ సావిత్రి వాసవి వాణి గాయత్రీ సావిత్రి వాసవి వరాలిచ్చే తల్లికి వజ్రాల హారతి. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. వాణి గాయత్రీ రీమ రీమ పా వాణి గాయత్రీ సరిపోయింది. సావిత్రి పాప సావిత్రి వాసవి వాసవి నీమ వాసవి మపా. ఈ మపాను మనం పా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. రీమ రీమ పా పాప ని మ పా వాణి గాయత్రీ సావిత్రి వాసవి. రెండోది ఆ 3 దగ్గర తేడా ఉండదు. వాణి గాయత్రీ పాని పని పా. ఈ పాని పని పాని మనం పా అని పాడుకోవాలి. రీమ రీమ పా వాణి గాయత్రీ సావిత్రి వాసవి. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. పాప ని మ పా రీమ రీమ పా పాప ని మ పా వాణి గాయత్రీ సావిత్రి వాసవి. వరాలిచ్చే పపరిరిసా వరా వా పరా పరి. ఈ పరిని మనం రీ అని పాడుకోవాలి. పరిరిసా వరాలిచ్చే తల్లి నిసస. ఈ నిససను మనం సాసా అని పాడుకోవాలి. సాస తల్లికి నీపా. ఈ నీపాను మనం పా అని పాడుకోవాలి. సాస పా తల్లికి పరిరిసా సాస పా వరాలిచ్చే తల్లికి వజ్రాల వజ్రా పస. ఈ పసను మనం సా అని పాడుకోవాలి. పసాసని ప వజ్రాల హారతి మరిమప. ఈ మరిమపను మనం పా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. వరాలిచ్చే తల్లికి వజ్రాల హారతి. పరిరిసా సాస పా
పసాసని పప వరాలిచ్చే తల్లికి వైడూర్య వజ్రాల హారతి. మొత్తం ప్లే చేస్తాను. ఇప్పుడు రెండో చరణానికి స్వరం వాణి గాయత్రికి రీ మరి మప పాపని మప రీ మరి మప పాపని మప పరి రి స ప పసాసని పప ముత్యాల హారతి పగడాల హారతి ససాసని పరి రి మరి ససా. ఇప్పుడు మనం మూడవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. కుసుమ కోమలి అభయముద్ర ధారిణి కుసుమ కోమలి అభయముద్ర ధారిణి కోమలాంగినికిదే కెంపుల హారతి కోమలాంగినికిదే కెంపుల హారతి ముత్యాల హారతి పగడాల హారతి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కుసుమ కోమలి రిరి మరి మప సరిపోయింది చక్కగా. రిరి మరి మప కుసుమ కోమలి అభయ పప సరిపోయింది. ముద్ర అభయ ముద్ర పప పప ధారిణి నీమ పా ధారిణి. ఈ లైన్ మొత్తం చూద్దాం. రిరి మరి మప పప పప నీమ పా కుసుమ కోమలి అభయ ముద్ర ధారిణి. రెండోసారి ఇది రెండవ సంగతి చిన్న తేడా ఉంది చూడండి. ఇక్కడ లీ దగ్గర తేడా ఉంటుంది. కుసుమ కోమలి పాని పని పా ఈ పాని పని పాని మనం పా అని పాడుకోవాలి. రిరి మరి మపా కుసుమ కోమలి అభయముద్ర పప పప ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. అభయముద్ర ధారిణి పప పప ని మప రిరి మరి మప పప పప ని మప కోమలాంగి పప పాప కోమలా రీసా ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. పాప సాస కోమలాంగి నీకిదే నిసస నిపా నీ నిసా ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సాస నీకిదే నీపా ఈ నీపాని పా అని పాడుకోవాలి. పాప సాస సాస పా కోమలాంగి నీకిదే కెంపుల హార సస నీప సరిపోయింది. కెంపుల హార తీ మరిమప ఈ మరిమపని మనం పా అని పాడుకోవాలి. ఈ రెండో లైన్ మొత్తం చూద్దాం. పాప సాస సాస పా సస నీ పప కోమలాంగి నీకిదే కెంపుల హారతి. ఈ మూడో చరణం మొత్తం ప్లే చేస్తాను. రిరి మరి మపా పప పప ని మపా రిరి మరి మపా పప పప ని మపా పాప సాస సాస పా పాప సాస సాస పా సస ని పపా సస ఇది పల్లెవరడు ముత్యాల అన్నమాట. దానికి స్వరం ససాస నీ పరి
రి 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 మరి ససా ససా సని పరి రి 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 మరి ససా రి మరి మ పాని పా పసా సని పపా ససా సని పరి రి 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 మరి ససా. ఇప్పుడు 4వ చరణమును కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. పద్మభూషణీ సత్ప్రభావతి పద్మభూషణీ సత్ప్రభావతి పెనుగొండ దేవికి పగడాల హారతి. అమ్మవారు పెనుగొండలో వెలిచారనమాట, అందుకని పెనుగొండ అని వచ్చిందనమాట. పెనుగొండ దేవికి పగడాల హారతి. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పద్మభూషణి రిమ్మ రీమ పా సరిపోయింది. పద్మభూషణి రిమ్మ రీమ పా సత్ప్రభావతి పప్పని మపా. ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పప్పని మపా సత్ప్రభావతి రిమ్మ రీమ పా పప్పని మపా పద్మభూషణి సత్ప్రభావతి. రెండవ సంగతి పద్మభూషణి పాని పని పా. ఈ పాని పని పాని మనం పా అని పాడుకోవాలి. తదిమది అంతా కామనే. రిమ్మ రీమ పా పప్పని మపా పద్మభూషణి సత్ప్రభావతి పెనుగొండ పపరి ససా పెను పప గొండ్రిసా. ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. పప సాసా పెనుగొండ దేవికి నిసస నిపా దే నిసా. ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సాస దేవికి నిపా. ఈ నీపాను మనం పా పప సాసా సాస పా పెనుగొండ దేవికి పగడాల పగ పప పగడా పసా. ఈ పసాను మనం సా అని పాడుకోవాలి. పప పప సాస పగడాల హార నీప. ఇలా ప్లెయిన్గా వేసుకోవచ్చు. నిస నీప ఇది కూడా వేసుకోవచ్చు. నిసని ఈ నిసనిని నీ అని పాడుకోవాలన్నమాట మనం. అప్పుడు పగడాల హార ప్లెయిన్ పగడాల హార గమకం అనమాట. ఇది పప సాసని పా పగడాల హారతి పెనుగొండ దేవికి పగడాల హారతి పప సాసా సాస పా పప సాసని పపా. మొత్తం ప్లే చేస్తాను. 4వ చరణం. రిమ్మ రీమ పా పప్పని మపా రిమ్మ రీమ పా పప్పని మపా పప పప సాసా సాస పా పప సాసని పపా ముత్యాల హారతి పగడాల హారతి ముత్యాల హారతి పగడాల హారతి వాసవాంబనికి దేవైడూర్య హారతి ససాసని పరి రి రి మరి ససా ససాసని పరి రి రి మరి ససా రి మరి మ పాని పా పసాసని పపా ససాసని పరి రి రి మరి ససా ముత్యాల హారతి పగడాల హారతి. లాస్ట్ చరణం 5వ చరణమును కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం.
మోక్షకారిణి ముగ్ధరూపిణి మోక్షకారిణి ముగ్ధరూపిణి మణిద్వీపవాసినికి కర్పూరహారతి మణిద్వీపవాసినికి కర్పూరహారతి ముత్యాల హారతి పగడాల హారతి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మోక్షకారిణి రీమ రీమ పా, చక్కగా సరిపోయింది చూసారా. మోక్షకారిణి 5 సాహిత్యాక్షరములు, రీమ రీమ పా 5 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానం. రీమ రీమ పా మోక్షకారిణి ముగ్ధరూపిణి పప్పని మపా. ఈ లాస్ట్ మప్ప దీన్ని మనం పా అని పాడుకోవాలన్నమాట. పప్పని మపా ముగ్ధరూపిణి. ఈ లైన్ మొత్తం చూద్దాం. రీమ రీమ పా పప్పని మపా మోక్షకారిణి ముగ్ధరూపిణి. ఇది రెండో సంగతి. మోక్షకారిణి నీ పాని పని పా. ఈ పాని పని పాను మనం పా అని పాడుకోవాలి. ఇక్కడే తేడా, తతిమదంతా కామని. రీమ 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 పా మోక్షకారిణి పప్పని మపా ముగ్ధరూపిణి మణిద్వీప పపరి సస మణి పప ద్వి రీసా. ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. పప సా సా మణిద్వీప వాసినికి నిసని పా వా నిసా. ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సా సని ప వాసినికి పప సా 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 సని ప మణిద్వీప వాసినికి కర్పూర కా పా పస్ పస. ఈ పసని సా అని పాడుకోవాలి. పసాస పసాస కర్పూర పసాస కర్పూర హార నిసనీప. ఈ నిసనీపని మనం నీప పసాస నీప కర్పూర హార తీ మరిమప. ఈ మరిమపని మనం పా అని పాడుకోవాలి. పసాసని పపా కర్పూరహారతి. లాస్ట్ చరణం 5వ చరణమును మోక్షకారిణి. నేను మొత్తం స్వరాన్ని ప్లే చేస్తున్నాను చూడండి. రీమ రీమ పా పప్పని మపా రీమ రీమ పా పప్పని మపా పప సా 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 సని ప పసాసని పపా పప సా 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 సని ప పసాసని పపా ముత్యాల హారతి పగడాల హారతి ముత్యాల హారతి పగడాల హారతి వాసవాంబనీకిదే వైడూర్య హారతి ససాసని పరి రిరి మరి ససా ససాసని పరి రిరి మరి ససా రీ మరి మప పాని పా పసాసని పపా రీ మరి మపాని పా పసాసని పపా ససాసని పరి రిరి మరి ససా ససాసని పరి రిరి మరి ససా ముత్యాల హారతి పగడాల హారతి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చక్కని వాసవాంబ మీద పాట అనమాట. మీ అందరూ కూడా చక్కగా ప్లే చేసుకుని మరి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఏ దేవత అయినా ప్రత్యక్షమవుతుంది. దేవతలు ఉన్నారు. అయ్యా
థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్ అనమాట. అందులో ఒకే షర్ట్తో 2 వీడియోలు ఉంటాయి. ఒక వీడియో సాంగ్ విత్ స్వరం అనమాట. మీరు ఆ లింక్ని కూడా ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వీడియోలు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.